బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారామతి ఎయిర్ స్ట్రిప్ లో అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో విమానం రన్వేను అయితే తాకిన వెంటనే అయితే అదుపు తప్పి కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. ఇక విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందని స్థానికులు అయితే తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు అయితే మరో 5గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు అయితే చెప్పారు. గాయపడిన వారిని అయితే హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించినట్లయితే సమాచారం. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజిత్ పవార్ తో పాటు 5గురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. माणूस बघा किंवा काही चाल इकडे त्या माणसाचं तिथं आहे का. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారామతి ఎయిర్ స్ట్రిప్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో విమానం రన్వేను అయితే తాకిన వెంటనే అదుపు తప్పి కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. ఇక విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 5గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడినటువంటి వారిని అయితే హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజిత్ పవార్ తో పాటు 5గురు మృతి చెందినట్లు వైద్యులతో వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అయితే అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదం అనేది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. అయితే విమానం ముంబై నుంచి బారామతికి వస్తున్న నేపథ్యంలో కొంత బారామతి దగ్గరలో ఎయిర్ స్ట్రిప్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే ఒక ప్రయత్నంలో ఈ ప్రమాదం అనేది జరిగినట్టు తెలుస్తోంది. అయితే రన్వేను తాకిన వెంటనే అదుపు తప్పి కూలిపోవడం, తర్వాత వేగంగా మంటలు చెలరడంతో ఒకసారిగా అంటే మొత్తం అంతా కూడా దగ్ధమైన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తా ఉంది. అయితే విమానంలో అజిత్ పవార్ తో పాటు 4 నుంచి 6 మంది కూడా అక్కడ క్రూ సభ్యులు, సిబ్బంది కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే గాయాలకు సంబంధించి కొంతమందికి గాయాలు అయినప్పటికీ ఇక ఇప్పుడు ఈ ప్రమాదంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి అజిత్ పవార్ మరణించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అజిత్ పవార్ తో పాటు కూడా ఎవరైతే ఇంకొక 5 మంది కూడా చికిత్స పొంది కూడా మరణించినట్టు వైద్యులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ విమానంలో దాదాపు అంటే ఈ విమాన ఘటన అనేది కొంత ఇటీవల జరిగిన ఒక అహ్మదాబాద్ విమాన ఘటన కూడా మరొకసారి గుర్తు చేసుకోవచ్చు మనము. సో ఈ విమాన ప్రమాదాలకు పైన మరొకసారి అంటే నిబంధనలకు కానీ లేకపోతే టెక్నికల్ సమస్యలకు సంబంధించిన మరొకసారి దానికి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒకసారి మనం ఇక్కడ అజిత్ పవార్ కు సంబంధించిన ఒక అంశం చూసుకుంటే, అజిత్ పవార్ అనంతరావు పవార్ గా ఉన్నాడు. ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. అయితే 1959 అహ్మద్నగర్ జిల్లాలోని దేవలాలి ప్రవర్ లో ఆయన జన్మించడం జరిగింది. అయితే ఈయన రాజకీయ ప్రవేశం కూడా చూసుకుంటే శరద్ పవార్ అడుగుజాడలో నడుస్తూనే 1982లో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన 1991లో బారామతి నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత శరద్ పవార్ కోసం ఆయన సీటు కూడా వదిలేసిన పరిస్థితి చూస్తుంది. అయితే అనేక సార్లు మహారాష్ట్రకు సంబంధించి శాసనసభ్యుడు ఆయన ఎన్నికైన పరిస్థితి చూస్తాం. అయితే రాష్ట్రంలో నీటిపారుదల అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయన చేశారు. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా 4 సార్లు పనిచేశారు. 2023లో ఎన్సీపీ విభజన తర్వాత అధిక శాతం ఎమ్మెల్యేల మద్దతుతో అజిత్ పవార్ ఫ్యాక్షన్ నేతృత్వం తీసుకొని ఎన్నికల కమిషన్ 2020 పార్టీ పేరును గుర్తును ఆయన వర్గానికి కేటాయించడం జరిగింది. అయితే 2024 డిసెంబర్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో 8వ డిప్యూటీ సీఎం గా పనిచేశారు. అయితే మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎం గా రికార్డు కలిగినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఈయన వ్యక్తిగత జీవితం కూడా చూసుకుంటే కనుక 1985 డిసెంబర్ 30న సునేత్ర పవార్ ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. వారికి 2 కుమారులు, జయ పవార్, పార్థ పవార్. అలాగే ఇతన్ని మనకి జనరల్ గా అక్కడ ఉన్న ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన ప్రజలు మొత్తం అంతా కూడా దాదా అని కూడా ఆయన దాదా అని పిలుస్తూ
సంబోధించేవారు. అంటే దీనికి సంబంధించి అంటే ఆయన రాజకీయ చరిత్రను కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటాను. ఈ ప్రమాదం ఏదైతే ఉందో అసలు ఈ టెక్నికల్ ఇష్యూసా లేకపోతే ఏం జరిగింది ఎలా అనేది కూడా మనకు పూర్తి స్థాయిలో ప్రాథమిక దర్యాప్తు తర్వాతనే క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి అజిత్ పవార్ మరణం అనేది కొంత తీరని లోటు అని చెప్పుకోవాలి మహారాష్ట్ర ప్రభుత్వానికి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారామతి ఎయిర్ షిప్ లో అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో విమానం రన్వే తాకిన వెంటనే అదుపు తప్పి కూలిపోయిందని అయితే ప్రాథమిక సమాచారం. విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 5గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారినైతే హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజిత్ పవార్ తో పాటు 5గురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్రలో విమానం క్రాష్ కావడంతో ఘోర ప్రమాదం సంభవించింది. క్రాష్ అయినటువంటి విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున శబ్దాలతో పాటు మంటలు కూడా వ్యాపించాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్ మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. విమానంలో ఉన్న వారిని మిగతా వారిని ఆసుపత్రికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుటాహుటిన ఈ ప్రమాదంలో ఎవరైతే గాయాలైనాయో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ ఉన్న విమానం క్రాష్ కావడంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారికి కొంతమందికి గాయాలని, కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. చనిపోయిన వారిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. అయితే విమానంలో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఉన్నారో గాయాల పాలైన వారిని మెరుగైన వైద్య సేవలు అందించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. ఎందుకంటే విమానం క్రాష్ అవడానికి ప్రధాన కారణం అక్కడ లోపల ఉన్నటువంటి ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా, ఇంకేమన్నా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా అనే కోణంలో అయితే దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రధానంగా పైలట్ ఏదన్నా మాట్లాడా, బ్లాక్ బాక్స్ లో కూడా సమాచారం భద్రపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం కూడా సమాచారం బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే క్రాష్ అయిన తర్వాత ఒక్కసారిగా శబ్దాలు రావటం, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన నేపథ్యంలో బ్లాక్ బాక్స్ ఏదైతే రికార్డు చేస్తుంది కాబట్టి అది సేఫ్ గా ఉందా లేకపోతే దానికి ఏమన్నా డ్యామేజ్ అయిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం జరగటానికి ప్రధాన కారణాలపై మరికొన్ని గంటల్లో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ మాత్రం ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ ప్రమాదం జరగటానికి ప్రధాన కారణం ఏంటనే కోణంలో అయితే లోతైన దర్యాప్తు కూడా జరుగుతుంది. రైట్ ఈశ్వర్, ఇక చూస్తున్నట్లయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానంలో ఏదైనా సాంకేతిక లోపం జరగడం వల్లనే ఈ ప్రమాదం గురైందని అనుకుంటున్నారా అధికారులు? ఖచ్చితంగా అధికారులు దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం క్రాస్ అయిన నేపథ్యంలో ఈ విమానం క్రాస్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటి, లోన్ ఉన్నటువంటి ఇంజన్స్ ఏమన్నా ఫెయిల్ అయ్యాయా, సాంకేతిక లోపం ఏమన్నా వచ్చిందా, లేకపోతే పైలట్ ఏదన్నా తప్పిదం చేశాడా, వీటికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇది రావాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ తెరవాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుకున్నాడు, చివరి క్షణాల్లో పైలట్ ఏదన్నా సమాచారం ఇచ్చాడా, ఆ సమాచారాన్ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించినటువంటి పైలట్ కి సంబంధించి ఆ టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ కోడ్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా ఏదన్నా సమాచారాన్ని అధికారులకు అందించాడా లేదా అనేది కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రమాదానికి గల కారణం ల్యాండింగ్ సమయంలో ఏదైతే ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి సాంకేతికత లోపం ఏదన్నా ఉందా, ఇంజన్స్ ఏమన్నా స్టక్ అయ్యాయా,
డబుల్ ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా, ఈ మొత్తం కూడా ఆ విచారణలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం క్రాష్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటనే దాని మీద ఆ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు కూడా స్టార్ట్ చేసింది. రైట్ ఈశ్వర్, ఇక చూసుకున్నట్లయితే బారామతి ఎయిర్ స్ట్రిప్ లో అయితే విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిందంటారు? ఖచ్చితంగా బారామతిలో ల్యాండ్ అవడానికి కారణం ఏంటి, ఎందుకు సడన్ గా ల్యాండ్ చేశారు, సాంకేతిక లోపం ఏదన్నా వచ్చిందా, లేకపోతే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా క్రాష్ అయిన నేపథ్యం, ల్యాండ్ అవుతున్న సందర్భంలో క్రాష్ అయింది కాబట్టి ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఈ ప్రమాదం జరగటానికి సాంకేతిక లోపమేనా, లేకపోతే పైలట్ ఏదన్నా ఉందా, లేకపోతే సాంకేతిక సమస్య ఏదన్నా ఉంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పైలట్ బారామతిలో ల్యాండ్ చేస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరిగిందా అనే దాని మీద అయితే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా బ్లాక్ బాక్స్ అనేది లోపల జరుగుతున్న వ్యవహారాలు మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. చివరి క్షణాల్లో ఆ పైలట్ పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తులు కూడా మాట్లాడిన దాన్ని మొత్తాన్ని కూడా అది రికార్డ్ చేస్తుంది. కాబట్టి దాన్ని బయటికి తీసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అతను ప్రయాణిస్తున్నటువంటి విమానం క్రాష్ అయిందని తెలియగానే ఆ రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా కలత చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే తమ నాయకుడు ఈ విధంగా మృతి చెందడం వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం లోతైన విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు మనకు సమాచారం వస్తుంది. మరోవైపు కీలకమైన నేతలు, నాయకులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి అజిత్ పవార్ కు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మిగతా వారు ఎవరైతే గాయాల పాలయ్యి ప్రమాదం నుంచి బయటపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీని మీద లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పైలట్ తప్పిదమా, లేక సాంకేతిక లోపమా, లేకపోతే ఇంజిన్స్ ఏమన్నా స్ట్రక్ అయ్యాయా అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ఈశ్వర్, అక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే అక్కడ వాతావరణ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే రన్వేను తాకిన వెంటనే విమానం అదుపు తప్పడానికి కారణం ఏంటని అధికారులు ఏమైనా భావిస్తున్నారా? ఇలా ఖచ్చితంగా అధికారులు పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా క్రాష్ అయిన నేపథ్యంలో భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. కాబట్టి సహాయ చర్యలు చేయటంలో కూడా కాస్త కష్టసాధ్యంగా మారింది. కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలతో బయటపడ్డారు. కాబట్టి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది కదా, ఆ క్రాష్ అయినప్పుడు ఏదన్నా టెక్నికల్ గా సాంకేతిక సమస్య ఏమన్నా లోపించిందా, లేకపోతే లోపల ఇంజిన్ లో ఏమన్నా సమస్య తలెత్తిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి విచారణ ఇప్పుడు సహాయ చర్యలు పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డేటాను బయటికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, ఇక చూసుకున్నట్లయితే అక్కడ భద్రతా కారణాల వల్ల కూడా ఏదైనా అక్కడ జరిగిందంటారా, లోపం అంటారా? ఎందుకంటే డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి విమానానికి భద్రతా నిబంధనలు అయితే ఈ నిబంధనల్ని పాటించలేదు అని అంటారా? ఖచ్చితంగా ఎవరైనా విఐపీలు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎవరైనా ప్రయాణిస్తున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు అది దానికి సంబంధించినటువంటి జర్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కాబట్టి ఆయా జర్నీ డేట్స్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు భద్రత పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది పెంచుతారు. కాకపోతే ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటనే దాని మీద అయితే దర్యాప్తు కూడా జరగాల్సి ఉంటుంది. ప్రమాదం గల కారణాలు ఏంటనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. బారామతి ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఈ ప్రమాదంపై మాత్రం డిప్యూటీ సీఎం గా ఉన్న అజిత్ పవార్ విమానం క్రాష్ అయిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు దుఃఖంలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది వ్యక్తులు కూడా చనిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కూడా బయటికి పెట్టాలి. ఆ డీటెయిల్స్ కి సంబంధించి వాళ్ళ బంధువులకి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు.
రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.